ఏంట్రా అన్నయ్య, ఏం చేస్తున్నావు? నేను కూడా బోధి ధర్మలా ఈ రావి చెట్టు కింద కూర్చుని మెడిటేషన్ చేస్తున్నాను. అది బోధి ధర్మ కాదురా, బుద్ధుడురా, బుద్ధుడు. మరి బోధి ధర్మ? నీకు బోధి ధర్మ గురించి తెలుసుకోవాలని ఉంది అంతే కదా. సరే చెప్తా విను. బోధి ధర్మ మన దేశానికి చెందిన ఒక రాజు. బౌద్ధ మతాన్ని తీసుకొని చైనాకి వెళ్లి అక్కడ జెన్ బుద్ధిజం ని ప్రవేశపెట్టి షావ్లిన్ లాంటి మార్షల్ ఆర్ట్స్ ని నేర్పించి వాళ్ళకి ఎంతగానో సహాయపడ్డారు. అసలు ఇక్కడ పుట్టిన మన బౌద్ధ ధర్ముడు మన దేశాన్ని వదిలేసి చైనాకి వెళ్ళడానికి గల కారణం ఏంటి? అలాగే అక్కడికి వెళ్ళాక మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదంట కదా. అసలు బోధి ధర్మ చైనాకి మేలు చేసి మన దేశానికి కీడు చేశారా? ఎందుకు ఏంటి స్టోరీ? బోధి ధర్మ అసలు పేరు ధర్మవర్మ. ఈయన 5వ శతాబ్దంలో తమిళనాడులోని కాంచీపురాన్ని పాలిస్తున్న స్కందవర్మ అనే రాజుకు 3వ సంతానంగా పుట్టారు. వీరు పల్లవ వంశం కావడంతో ఈయనని చాలా మంది చరిత్రకారులు తెలుగువాడే అని అంటారు. 1959లో తెలుగు భాషా సమితి విజ్ఞాన సర్వస్వం అలానే ఆంధ్రప్రదేశ్ సమగ్ర చైత్ర సంస్కృతి ప్రకారం కూడా పల్లవులు తెలుగువారే అని, సో ఈ బోధి ధర్ముడు మన తెలుగువాడే అంటుంటారు. ఇక ఈయన తెలుగా తమిళ అనేది పక్కన పెడితే అసలు ఈయన చైనాకి అంతకు ముందు బౌద్ధ మతంలోకి ఎలా వెళ్లారో చూద్దాం. ఒకరోజు స్కందవర్మ పిలుపు మేరకు ప్రజ్ఞాతార అనే బౌద్ధ సన్యాసి కాంచీపురానికి వచ్చారు. అక్కడ ఉన్న మన ధర్మవర్మని చూసి ఇతను కారణ జన్ముడు అని అనుకున్నారు. ఇదే విషయం రాజుకు కూడా చెప్పారు. అయితే అప్పటికే ఈ రాజ్యాలు వాటి మీద చిరాకుతో వ్యామోహం లేకుండా ఉన్న ధర్మవర్మకి ఎందుకో ఈ ప్రజ్ఞాతార కొత్తగా కనిపించారు. ఇక కోటని వదిలి వెళ్లే ముందు ప్రజ్ఞాతార ధర్మవర్మ కోసం ఒక లేఖని వదిలేసి వెళ్లారు. అందులో ఇలా ఉంది: జననానికి ముందు నువ్వెవరు, జన్మించిన తర్వాత నువ్వెవరు. ఈ లైన్ చూసి అసలు ఆయన ఎందుకు ఇలా రాశారో తెలుసుకోవాలని ధర్మవర్మ ప్రజ్ఞాతార ఉన్న ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ నీవుగానే సమాధానం వెతుక్కోవాలి అనే సమాధానం రావటంతో బంధాలను, అధికారాలను, సుఖాలను వదిలేసి ధర్మవర్మ బౌద్ధ సన్యాసాన్ని తీసుకున్నారు. అలా ఆశ్రమంలోనే ఉంటూ బోధిధర్మగా మారారు. అయితే బోధిధర్మ మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నా ఫిజికల్ గా ఇంకా గట్టిగా ఉండాలని ప్రజ్ఞాతార యుద్ధ విద్యలు నేర్చుకోమని చెప్పారు. దాంతో దేశమంతా తిరిగి బోధిధర్ముడు కొన్ని మర్మ కళలను నేర్చుకున్నారు. ఇలా ఒక 4 ఏళ్లు గడిచాక తిరిగి ఆశ్రమానికి వచ్చారు. అయితే అలా వచ్చాకే అసలు కథ మొదలైంది. చైనాలో బౌద్ధాన్ని వ్యాప్తి చెయ్యాలని, బుద్ధుడి తర్వాత అంత ఎక్కువ శక్తి నీలోనే ఉందని, నువ్వు కారణ జన్ముడు అని చెప్పి మాట తీసుకొని దేశం దాటిస్తాడు ప్రజ్ఞాతార. యాక్చువల్ గా చైనాలో 1వ శతాబ్దం నుంచి బౌద్ధ మతం ఉంది, కానీ ఎవరు అక్కడ ధర్మాలను సరిగ్గా పాటించేవారు కాదు. ఇక సముద్ర మార్గంలో చైనాకి చేరుకున్న బోధిధర్ముడు లియాన్గా అనే రాజ్యానికి చేరుకున్నారు. అక్కడ వ్యూ టీ అనే ఆయన రాజు. అతని ఆహ్వానం మేరకు కోటకు వెళ్ళాడు బోధిధర్ముడు. వ్యూ తనకున్న కొన్ని పర్సనల్ డౌట్స్ ని బోధిధర్ముడిని అడిగారు. మొత్తంగా 3 ప్రశ్నలు అడిగారని అంటుంటారు. ఇక అందులోని ముఖ్యమైనది చూస్తే తాను ఎన్నో దాన ధర్మాలను చేశానని, ప్రస్తుతం కూడా ఇంకా చేస్తున్నానని, అలానే మీలాంటి బౌద్ధ సన్యాసులకు కూడా బాగా సహాయం చేస్తున్నానని, కాబట్టి నేను స్వర్గానికి వెళ్తానా అని అడిగాడు. అప్పుడు బోధిధర్ముడు, కాదు, నువ్వు ఖచ్చితంగా నరకానికే వెళ్తావు, 7వ నరకంలో నిన్ను కాలుస్తారని అంటారు. రాజు షాక్ అయిపోతాడు. బౌద్ధ జీవన విధానం ప్రకారం మనకి 7 పొరలు ఉంటాయని, ఒక వ్యక్తి అవసరమైన పని చేయకుండా నేను వాళ్ళ కోసం అంత చేశా, వీళ్ళ కోసం ఇంత చేశా అని చెబుతూ డబ్బా కొట్టుకుంటూ ఉంటే అత్యల్ప స్థాయిలో ఉంటారని చెబుతారు. ఈ మాటలకు కోప్పడిన వ్యూ బోధిధర్మని కోట వదిలి వెళ్ళిపోమంటారు. ఇక అక్కడి నుండి బోధిధర్మ ఉత్తర చైనాకి వెళ్ళిపోతారు. బ్లూ క్లిఫ్ రికార్డ్స్ లో కూడా ఈ మ్యాటర్ ఉంది. 1125లో కంపైల్ చేశారు దీన్ని. ఇక నార్త్ చైనాకు వెళ్లిన బోధిధర్ముణ్ణి అక్కడ ఎవరూ లెక్క చేసేవాళ్ళు కాదు. కానీ అవేం పట్టించుకోకుండా సుమారు 9 ఏళ్ల పాటు ఎవరితో మాట్లాడకుండా ధ్యానంలోనే ఉండిపోయారు బోధిధర్ముడు. షావ్లిన్ అనే ప్రాంతంలో ధ్యానం చేస్తూ ఉండగా డాజు లూకే అనే ఒక సన్యాసి బోధిధర్ముడి పట్టుదల చూసి శిష్యుడిగా చేరాలని అనుకుంటాడు. అయితే అదే విషయం బోధిధర్ముడికి చెప్పినా కఠోర ధ్యానంలో ఉండటం వలన వినిపించుకోడు. దాంతో అక్కడే చలికి వర్షానికి నిలబడుతూ ఉండిపోతాడు. చివరికి ఒక రోజు కత్తితో తన చేతిని నరికేసుకోవటంతో ఆ రక్తం కాస్త
బోధిధర్మ మీద పడి ఆయన ధ్యానం నుండి బయటకు వస్తాడు. లూకేని చూసి శిష్యుడిగా తీసుకొని అతని పేరుని షెంగ్యంగా మారుస్తారు. అలా 9 ఏళ్ళు ధ్యానంలో ఉన్న బోధిధర్ముడు గురించి చైనా అంతా తెలుస్తుంది. ప్రజలకు ఇంకో బుద్ధుడు అవతరించాడు అంటూ ఈయనను ఆరాధించేవాళ్ళు. అలా జపాన్, కొరియాలతో పాటు ఏషియాలోని చాలా చోట్ల నుండి ప్రజలు వచ్చి శిష్యులుగా చేరేవారు. ఇక మన ఇండియాలో నేర్చుకున్న మహాయాన సూత్రాలను బౌద్ధ ధర్మాలతో మిక్స్ చేసి చాన్ బుద్ధిజం ని సృష్టించారు. ప్రెజెంట్ దీన్నే జెన్ బుద్ధిజం అని అంటుంటారు. ఇండోనేషియా, జపాన్ ఇంకా ఈస్ట్ ఏషియా దేశాలకి ఈ చెన్ కాస్త జెన్ గా మారింది. ఇండియాలో నేర్చుకున్న మర్మకళల్ని కూడా షావ్లిన్ కున్ఫూగా నేర్పించేవారు. ఇది కేవలం ఆత్మరక్షణకే కానీ ఎదుటి వారి మీద దౌర్జన్యానికి కాదు అని చెబుతూ ఉండేవారు. మామూలు కున్ఫూ కన్నా ఈ షావ్లిన్ కున్ఫూ నేర్చుకోవడం చాలా కష్టం. ఇక ఆయుర్వేద మీద కూడా బాగా పట్టు ఉండడంతో చాలా వ్యాధులను నయం చేసేవారు. అప్పట్లో చైనాకి వచ్చిన ప్లేగ్ వ్యాధిని కూడా మన బోధిధర్ముడే కనిపెట్టి కొన్ని కోట్ల మంది ప్రాణాలను నిలబెట్టారని అంటుంటారు. అలా చాలా మంచి బౌద్ధ నియమాలతో 28 బౌద్ధ ఆచార్యుడుగా బోధిధర్ముడు గుర్తింపు పొందారు. చైనాలో దాముగా, జపాన్లో ధర్మగా పేరు పొంది ఇక నా తర్వాత శిష్యుడు నువ్వే షేన్ గ్నాంగ్ ని 29వ ఆచార్యుడిగా ప్రకటించారు. ఇక గురువుకి ఇచ్చిన మాట ప్రకారం చైనాని అంతా బౌద్ధాన్ని వ్యాప్తి చేయడంతో తిరిగి పుట్టిన దేశమైన ఇండియాకి రావాలని అనుకున్నారు. అయితే ఇక్కడే బౌద్ధిధర్ముడి మీద పెద్ద కుట్ర జరిగింది. తమ విలువైన సంపద అయిన దాము పక్క దేశానికి వెళ్ళకూడదని తన శిష్యులే దానికి తెలియకుండా ఆహారంలో విషం కలిపి పెట్టి చంపేశారు. విద్యను నేర్పించిన గురువుకే విషం పెట్టారు. అలానే బౌద్ధధర్ముడి శరీరం కూడా ఎవరికీ తెలియకూడదని ఒక పర్వతం దగ్గర సమాధి చేసేశారు. ప్రెజెంట్ ఇది చైనాలోని ఫాంగ్షియాంగ్షి ఫ్యాన్మెన్సియాలో ఉంది. అయితే ఇంకొంతమంది మాత్రం ఆయన అప్పుడు చనిపోలేదని 176 ఏళ్ళు బతికి చనిపోయారని అంటుంటారు. ఇంకొంతమంది అయితే అసలు బోధిధర్మ చనిపోనే లేదని అతను చనిపోయాడు అని అనుకున్న 3 ఏళ్ల తర్వాత పామిర్ హైట్స్ లోని నార్థరన్ వే అంబాసిడర్ అయిన షాంగన్ కి కనిపించాడని, అప్పుడు బోధిధర్ముడు తన చేత్తో ఒక బూట్ ని పట్టుకొని నడుస్తున్నాడని, నేను బ్రతికి ఉన్నట్టు మీ రాజుకు చెప్పొద్దు అని, చెబితే నిన్ను చంపేస్తాడని, త్వరలోనే ఆయన చనిపోబోతున్నాడని చెప్పి వెళ్ళిపోయాడంట. ఈ విషయం సోల్జర్ ఆ రాజుకు చెబుతాడు. దాంతో నువ్వు అబద్ధం చెబుతున్నావని ఆ సోల్జర్ ని జైల్లో వేసి ఎందుకైనా మంచిది అని ఆ సమాధిని తవ్వి చూస్తారు. అక్కడ నిజంగానే ఒక బూటు తప్ప బోధిధర్ముడి శరీరం ఉండదు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? బోధిధర్ముడు ఇండియాకి తిరిగి వచ్చేశాడు. అలా అయితే మరి ఆ తర్వాత ఆయన ఇండియాలో ఎక్కడ ఉన్నట్టు, మన దేశానికి ఏం చేసినట్టు? అదేరా ఒక క్వశ్చన్ మార్క్ గా ఉండిపోయింది. ఈయన గురించి కొన్ని రూమర్స్ కూడా బాగా ప్రచారంలో ఉన్నాయి. అవి ఏంటంటే టీని కనిపెట్టింది కూడా బోధిధర్మేనంట. మామూలుగా 1st సెంచరీలో ఈ టీ ప్రస్తావన ఉండేది కాదు. ఇక ఈ టీ విషయానికి వస్తే బోధిధర్మ కనుపాపల నుంచి పుట్టిందంటే ఈ టీ ఆకు. ఒక రోజు బోధిధర్మ ధ్యానం చేస్తున్నప్పుడు సడన్ గా నిద్రలోకి జారుకున్నారంట. ఇంకోసారి అలా జరగకూడదని తన కనుపాపని కట్ చేసుకున్నారంట. అవి కాస్త నేల మీద పడి టీ మొక్కలుగా పెరిగాయని, వాటిని తాగే ఇతని శిష్యులు మేలుకొని ఉండేవారని చెబుతుంటారు. ఇక వీళ్ళు ధ్యానం చేస్తున్న కొండ పేరైన తాయ్ మీదే ఈ ఛాయ్ అనే పదం వచ్చిందని చెప్తుంటారు. బోధిధర్మ అసలు పేరు ధర్మవర్మ కాదు అని జయవర్మన్ అని అంటుంటారు. ఈయన పుట్టింది కూడా 440 CE అని కొందరు అంటూ ఉంటే, ఇంకొందరు 470 CEలో 10వ చంద్రమానంలో 5వ రోజున పుట్టారని అంటుంటారు. అందుకే నేటికి ఆ రోజునే బోధిధర్మ పుట్టిన రోజుగా జరుపుకుంటూ ఉంటారు. ఈయన మరణం వెనుక ఎంత మిస్టరీ ఉందో పుట్టిన తేదీ కూడా అంతే సస్పెన్స్ ఉంది. ఇది వినడానికి కొంచెం షాకింగ్ గానే ఉంటుంది. మన బోధిధర్ముడిని మన దేశానికి చెందిన వాడే అని అనుకుంటున్నాం కదా, మనమేంటి మొత్తం ప్రపంచమే మన దేశం వాడు అని నమ్ముతున్నారు. కానీ ఒక జపాన్ తప్ప, అవును వాళ్ళు ఇతన్ను ఒక పెర్షియన్ అని పేషావర్ వ్యాలీలో పుట్టాడని నమ్ముతుంటారు. పర్ఫెక్ట్ ఆధారాలు అయితే వాళ్ళ దగ్గర ఏమీ లేనట్టున్నాయి. ఇంటర్నెట్ లో మనకు కూడా సరిగ్గా దొరకలేదు. ఈ పాయింట్ కూడా కొంచెం షాకింగ్ గానే ఉంటుంది. అది ఏంటంటే బోధిధర్ముడికి 7 ఏళ్ల నుంచే బుద్ధిజం మీద ఆసక్తి. వీళ్ళు మొత్తం 3 అన్నదమ్ములు. బోధిధర్ముడు చిన్నవాడు. అయితే సింహాసనానికి అడ్డు వస్తున్నాడనో ఏంటో అతన్ని సొంత అన్నలే ఇతన్ని చంపాలని అనుకున్నారంట. అయితే వీళ్ళు అడ్డు తొలగించే లోపే
బోధిధర్ముడు సన్యాసి అయిపోవడం జరిగిపోయాయంట. బోధిధర్ముడు ఇందాక మనం సముద్రం ద్వారా చైనాకి వెళ్ళాడు అని అనుకున్నాం కదా, కాదు, కాలినడకన పన్యూకి వెళ్ళి దీన్నే గ్వాన్జో అని అంటారు. ఆ తర్వాత నాన్జింగ్ కి వెళ్ళాడు అని అంటుంటారు. కంటిన్యూడ్ బయోగ్రఫీస్ ఆఫ్ ఎమినెంట్ మాంగ్స్ ప్రకారం బోధిధర్మ చైనాకి 479 CEలో లియూసాంగ్ డైనస్టీ అప్పుడు వెళ్లారని, ఆంథాలజీ ఆఫ్ పాట్రియార్కల్ హాల్ ప్రకారం లియాన్ డైనస్టీ టైంలో అంటే 527 CEలో వెళ్ళాడని అంటుంటారు. బోధిధర్మ లంకవతర సూత్రాలను ఫాలో అయ్యేవాడని లంకలో చెప్పబడింది. ఇందులో ప్రపంచమే ఒక భ్రమ అని చెప్పబడుతుంది. ధాము షిబా లుహాన్ షావ్ అనే ఒక సిరీస్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ను చెప్పేవాడంట. ఎవరిని చెప్పినా బోధిధర్మ ఒక ఇంక్రెడిబుల్ పర్సనాలిటీ. ఈ రోజు ఆయన గురించి నేర్చుకున్నందుకు మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్, షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.